చేసుకుంటే పెళ్లి చేసుకో. బండి కావాలని యాక్సిడెంట్ చేస్తారా? ఇప్పుడు ఏంది మరి నీకు అది వద్దని చెప్పినా కదా. ఇప్పుడు నేను పెట్టిన బండిని గుద్దేసిండు, ఇప్పుడు నా తప్ప అవతలోడు తప్ప? అది అనవసరంగా తీసుకొని ఇది చేసిన మమ్మీ నాకు. సరే అది అమ్మేసి వేరే కారు కొంటా, ఓకేనా? అసలు కారే కొన, నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. రోజు తెలిసిన నడుచుకుంటూ పోయి బస్సులో వస్తా, సరేనా? ఎంతకని చేయాలి నీకు? ఏడో వస్తా ఇన్ని పైసలు ఎప్పుడు నువ్వు ఎందుకు నా దగ్గర 2-3 తులాలు చేయని పోయింది. పో ఏమన్నా చేసుకో, మా దగ్గర నువ్వే పో. నేను కావాలని చేయలేము. సో గైస్, బండి యాక్సిడెంట్ అయిన వీడియో మమ్మీ చూసింది. సో నేను ఇప్పుడు దాకా ఇంట్లో చెప్పలేదు. ఏమైందంటే అద్దం కొంచెం క్రాక్ ఉంది కదా, అది ఆడ ఇవ్వాలి, అది అందుకే టైం పడుతుంది, ఆర్డర్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నా నేను. సో ఇంకా తెలియదు మమ్మీకి. కార్ తీసుకున్నావు 3 లక్షలు 25 లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటా, పెళ్లి ఆపకుండా కార్ చేసుకున్నావు. ఇప్పుడు 80-70 లక్షలు ఏళ్ళు కావాలి. ఏడగా తెస్తావు గొప్ప. ఒక్క మాట వినావు, మా మాట ఎన్నిసార్లు చెప్పినా కూడా విన్నావు నువ్వు. ఏం చేయాలి నీతోని? అంటే యాక్సిడెంట్ అనేది కావాలని అవుతుందా మమ్మీ? మళ్ళీ ఎందుకు అక్కడ పోగాకంటే కూడా పోతావు. యాక్సిడెంట్ అనేది ఇప్పుడు బండి వచ్చింది ఎందుకు? బయటికి పోవడానికే కదా. పోవటానికే మరి. ఏడు పడితే ఆడ పెడతా బండి పెట్టినా అంటే ఇప్పుడు పార్క్ చేయడం కూడా కష్టమేనా? రోడ్డు మీద పని మీద దిగుతాం, వాడు వచ్చి తాకిచ్చిండు, నేను తప్పు చేసినట్టు అంటున్నావు మమ్మీ నువ్వు. ఒకసారి 25 లక్షలు చిన్న కార్ తీసుకోరాక 10 లక్షల కార్ అని చెప్పినాము మేము. అయితే ఒకసారి పెద్ద కార్ 25 లక్షలు 30 లక్షల కార్ తీసుకొని ఇప్పుడు ఏం కథ ఇది? నేనేం కావాలని చేయలేదు, అర్థమైందా? ఒకటన్నా అయినావు, మేము చెప్పిన మాట ఒక్క మాటన్నా అయినావు నువ్వు. ఒకసారి నా వింటావా నువ్వు? మాకేం అమ్మ నాయన మాకేం బాధ్యత ఉండదా? అంత నీదేనా? మమ్మీ మీరు చెప్పినట్టు నేను ఎప్పుడు వినలే. ఇంకేమిన్నావు? ఇంకా ఇంటనే ఉండవు కదా. ఎప్పుడు వినలేదా నేను మీరు చెప్పినట్లు? ఇప్పుడు ఎప్పుడు వినలే. ఇంటలేవు కదా. ఇప్పుడు ఏడికైనా పోతుంటే పోతూనే ఉన్నావు. పండుగ దగ్గరకు వచ్చింది గోపాల వద్దంటే కూడా పోతున్నావు. ఇంకేం చేయాలి మరి నీతో? ఇంకా పెళ్లి చేసుకుని ఆయన అంటే పెళ్లి కూడా చేసుకుంటలేవు. ఇప్పుడు బండి నేను కావాలని యాక్సిడెంట్ చేసినా ఏంటి నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఒకసారి 60-70 లక్షలు ఏం కావాలి? కారు వద్దు, ఏం వద్దు, పెళ్లి చేసుకుని ఆ కారు కొనుక్కోదులే ఇప్పుడు వద్దు. అప్పుడైతే అందరూ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది, వద్దు గోపాలని చెప్తే ఇప్పుడేమో ఎంత డబ్బులు వేసి కారు కొనుక్కొని ఇప్పుడేమో ఇప్పుడు 60-70 వేలు కావాలి. ఏడక తెస్తావు పైసలు అంటే ఏడకు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ లో అవుతుంది. ఇన్సూరెన్స్ నువ్వేం పెడతలేవా పైసలు? అది పెట్టిన పైసలే వస్తాయి, ఆల్రెడీ ముందు పెట్టిన పైసలు. ఒక మాట కూడా విన్నావు. ఏం చేయాలి నీతో? అని ఎట్లా చేయాలి? ఏమో పెద్దోడు ఉన్నాడు, పెద్ద పిల్లగాడికి ఎదిగిండు ఏం చెప్పాలి? వాడికి తెలుస్తుంది, వాడు కూడా పెద్దలో 10 మంది దాకా తిరుగుతున్నాడు అని తెలుస్తుంది. మేమేం ఊకేం చెప్తామని మేము మా భయంతో మేము ఉంటే కూడా నీకు ఇంత కూడా భయం లేదు. ఇప్పుడు నేను కావాలని చేసినట్టు చేస్తున్నావు నువ్వు. నీతో మేము భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులని భయపడతావు? బండి ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేస్తారా? పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో. బండి కావాలని యాక్సిడెంట్ చేస్తారా? ఇప్పుడు ఏంది మరి నీకు? అది వద్దని చెప్పినా కదా. ఆ బండి వద్దని ఇప్పుడు వద్దురా, పెళ్లి చేసుకొని తీసుకుందులే అని చెప్పినా. ఇన్నా మా మాట నువ్వు? నేను కావాలని చేయలేము. అక్క చెప్పింది, బావ చెప్పిండు. నువ్వు చెప్పినావు అక్కలు? వద్దని ఇప్పుడు వద్దు అని. ఏమని చెప్పినావు? బండి ఇప్పుడు వద్దు అని చెప్పి. బండి ఇప్పుడు చెప్పినావు. ఇప్పుడు వద్దు పెళ్ళైనాక తీసుకో అని చెప్తే నేను ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు బండి పెళ్లి కాకుండా ఎంజాయ్, బండ్లు తిరుగుకుంటే ఎంజాయ్ కావాలండి. పిల్లలు వద్దు, పెళ్ళం వద్దు కానీ ఆ బండి తిరగడానికి ఎంజాయ్ అయితే కావాలి. ఇప్పుడు ఒకసారి ఒక 10-12 ఇరికేయడానికి ఉన్నావు కదా నువ్వు, ఇంకా ఇరికేయడానికి ఉన్నావు కదా. ఏమన్నావు నువ్వు? చేసుకోరా అంటే వద్దంటే ఇప్పుడే వద్దక్క. ఇప్పుడు వద్దు, ఒక 10 నెలల ఒక 10 ఏళ్ళు అట్లా ఎంజాయ్ తర్వాత ఎందుకు నాకు? ఇప్పుడే తీసుకున్నా. ఒకసారి ఇంత రేటు బండి కొన్నావు. నేను యాక్సిడెంట్ చేసినా కావాలని? నువ్వు చేసినావు, వాళ్ళు చేసినా మాకు తెలుసా? వీడియో చూసిరు మీరు, ఆ వీడియో పెట్టకుండా ఉన్నా అయిపోయేది. చెప్పినావా? ఒక లగేజ్ వస్తాయి, దాంట్లో ఏమన్నా సామాన్ బయటికి పోవాలంటే ఇంత లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొన్నావు కారు. ఏమైనా లగేజ్ వస్తుందా? దాంట్లో ఏదైనా పోవాలంటే ఫ్యామిలీ మొత్తం పోవాలంటే ఒక బట్టల బ్యాగ్ కూడా రాదు నీకు కారు.
ఒక నలుగురే కూర్చోవాలి, అది కూడా ముందు సీట్ ఏం దొబ్బేయాలి అనుకోవాలి, వెనక ఉండాలి. ఒక అద్దం తీయడానికి కూడా రాదు, 2 బ్యాగులు లెక్క వేసుకొని పోవాలంటే కూడా రాదు ఫ్యామిలీతో. అంటే మీరు చెప్పినట్లు చేస్తే ఇప్పుడు పెళ్లి గురించి ఆ టాపిక్ కారు గుద్దినందుకు నాకు అర్థమైతే లేదు. మరి అదెందుకు మాట్లాడుతున్నారు, ఇదే మాట్లాడండి. 20 లక్షలు పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోయేదే కదా, 20 లక్షలకు పెళ్లి కార్ తర్వాత తీసుకోవచ్చు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పెళ్లి లేకుండా సరే కానీ కార్ కావాలని గుర్తులాడు కార్ తీసుకున్నావు. ఇప్పుడేమో మళ్ళీ 7 లారీ వాళ్ళు గుద్దురో ఎవరు గుద్దురో, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 60-70 వేలు కావాలి. ఏడం వస్తాయి పైసలు. ఏమింటున్నావు నేను చెప్పిన మాట వింటున్నావు, ఏడేంటున్నావు? నేనే రాజు నేనే మంత్రి దేశం మీద అని తిరుగుతున్నావు నువ్వు. ఆ మాట ఏ మాట వింటున్నావు నువ్వు? రాజన్నా నువ్వే, మంత్రి అయినా నువ్వే, అంత ఇష్టంతో తిరుగుతున్నావు. మా మాట ఇప్పుడు బండి అయినందుకు ఇంతగానం చెప్తున్నావు అదే మమ్మీ. బండి రోడ్ అన్నాగా ఏదో ఒకటి అయితేనే ఉంటది మమ్మీ, తాకుతూనే ఉంటది. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైనా రాసి పెట్టి ఉంటారా ఏం అవ్వద్దు అని? 20 లక్షలు అయితే మంచి జాగ్రత్త, ఎంత జాగ్రత్త అవతలోడు జాగ్రత్త లేడు. ఇప్పుడు నేను పెట్టిన బండిని గుద్దేసిండు, ఇప్పుడు నా తప్ప అవతలోడు తప్ప? చెప్పిన బాబు ఇట్లా అయింది. ఇట్లా మీకు చెప్తే మీరు బాధపడతారని చెప్పలే. అదే నువ్వే రాజు నువ్వే మంత్రి అని ఇప్పుడు నీ ఇష్టం చేస్తున్నావు. ఆ మాట ఏంటున్నావు నువ్వు? ఒక మాట చెప్పినావు ఇట్లా అయిందమ్మా అని. ఇట్లా ఏరే వాళ్ళు నీ దోస్తులు అది అనవసరంగా తీసుకొని ఇది చేసినా మమ్మీ నాకు. అన్ని మాటలు వద్దని చెప్పినా ఇంత ఘనంగా బతిలాడినాం. దాంట్లో ఒక లగేజ్ రాదు, ఒక సామాన్ రావు. సరే అది అమ్మేసి వేరే కారు కొంటా, ఓకేనా? అసలు కారే కొన, నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. రోజు తెలిసిన నడుచుకుంటూ పోయి బస్సులో వస్తా, సరేనా? ఇప్పుడు కూడా నడుచుకుంటూనే పోతున్నాం. సరే ఇప్పుడు కూడా నడుచుకుంటూనే ఉంటాను నేను. డాడీ పని పోతుంటే ఆడదా నడుచుకుంటా పోతుండు కదా, నువ్వు వయసు పోలే నడుచుకుంటా పో. లక్షలు పెట్టి కొనుక్కొని ఇదేంది? అమ్మేసలేదు సరేనా? మళ్ళీ ఆ కారు కూడా దగ్గర ఉంచుకోవు. ఎక్కడికైనా బయట పోతుంటే ఢిల్లీకి, గోవాకు, బొంబాయి పోతుంటే నీ దోస్తులు ఇస్తావు. వాళ్ళు 20 రోజులు 10 రోజుల దాకా ఇంటికే తీరు. వాళ్ళు ఎవరు ఏం చేసినా ఏం లేదు. ఇప్పుడు ఏంది, నేను కారు ఏం తీసుకోవాలి, అక్కడక్కడ అమ్మేస్తలేదు, ఏం ఇంటికి ఏం తీసుకురాలి. ఏం అమ్మేసుకో, ఏమన్నా చేసుకో, పెళ్లి చేసుకుంటా. పెళ్లి టాపిక్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఇప్పుడు? ఈడ కారు వద్దన్నారు కదా, వద్దు, తీసేస్తా, సరేనా? ఆ కారు ఖర్చు నువ్వు పెళ్లి కాకపోదు. నేను సంపాదిస్తా, సరేనా? నువ్వేం తీయాలి కదా మమ్మీ నాకు, నువ్వేం సంపాదించేయలే కదా. మరి ఎంత నేను సంపాదిస్తున్నా, నేను మళ్ళీ సంపాదించుకొని చేసుకుంటా. కారు పెట్టి చేసుకుంటా. ఓ మమ్మీ నువ్వు చెప్తే కోపాలు వస్తాయి నీకు. నాకేమైనా బాధ్యత లేదా నీకు? కాదు అమ్మ నాన్న ఉండకు, మాకేం బాధ్యత లేదా అంటున్నా. మీకు బాధ్యత ఉంది మమ్మీ, సరేనా? ఇప్పుడు అది అమ్మేయమంటారుగా, అమ్మేస్తా. నువ్వు అంటున్నావుగా ఇప్పుడు నుంచి మీరు చెప్పిందే వింటా, సరేనా? నేను సంపాదించుకుంటే నేను అంటున్నాను. ఎంతకని చేయాలి నీకు? ఏడో వస్తాయి ఇన్ని పైసలు ఎప్పుడు నువ్వు ఎందుకు నాన్నకు 2-3 తులాలు చేయని పోయింది. అక్క పైసలు ఏడో వస్తారో ఏడుస్తున్నావు? ఒక్కడే ఉన్నాడు నేను చూస్తుంటే మంత ఘనంగా చేస్తున్నాడు. నువ్వు పోరా, నాకు వద్దు పో. సారీ చేసుకో. సారీ. ఇన్ని పైసలు ఏడకొస్తాయి ఒక్కడే ఉన్నాడు, బాగా సంపాదించుకున్నావు అని చెప్తుంటే మొత్తం ఖర్చు పెడుతుండు. ఇన్ని పైసలు మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు సంపాదించినావమ్మా, నువ్వు ఇచ్చినావా అంటుండు. సారీ. వాడు సంపాదించని వాడు ఇచ్చినట్టు చేస్తాడంట. ఇకేం చేయాలి? మమ్మీ నేను కావాలని చేయలేదు, ఏడో ఏమన్నా కావాలని చేసింది కాదు కదా అది. పో, ఏమన్నా చేసుకో, మా దగ్గర నువ్వే పో. నేను కావాలని చేయలే మమ్మీ.